ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. ఆనంద నిలయం ఛానల్ ప్రేక్షకులందరికీ నా నమస్కారం. నేను మీ ఆచార్య ప్రసాద్ గురూజీ. ఈరోజు మనం ఈ వీడియోలో రేపు అనగా మార్చి 18వ తేదీన బుధవారం నాడు చాలా శక్తివంతమైన అమావాస్య ఏర్పడబోతుంది. ఈ అమావాస్య రోజున పాటించాల్సిన నియమాలు, పూజలు చేసే విధానం గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. ఈ నెల మార్చి 18వ తేదీన వచ్చిన అమావాస్యకు ఫాల్గుణ అమావాస్య అని పిలుస్తారు. తెలుగు సంవత్సరంలో ఇదే చివరి అమావాస్య కావడం వల్ల దీనికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది. మార్చి 18వ తేదీ బుధవారం ఉదయం 7:40 అమావాస్య తిథి ప్రారంభమై మార్చి 19వ తేదీ అంటే ఉగాది పండుగ నాడు ఉదయం 6:55 వరకు అమావాస్య గడియలు ఉన్నాయి. కాబట్టి 2 రోజుల పాటు అమావాస్య గడియలు ఏర్పడ్డాయి. అమావాస్య రోజున పాటించాల్సిన నియమాలు, అలాగే ఉగాది పండుగ పూజా నియమాల శుభముహూర్తం గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. మార్చి 18వ తేదీ రోజున అమావాస్య ఏర్పడింది. అయితే ఉగాది పండుగకు ఒకరోజు ముందుగానే ఇంటిని శుభ్రపరచుకొని పూజా గదిని కూడా శుభ్రం చేసుకొని పూజకు కావాల్సిన సామాగ్రిని మొత్తం తెచ్చుకుంటాము. కానీ ఈ ఉగాదికి ముందు రోజు అమావాస్య ఏర్పడుతుంది. కాబట్టి ఈ బుధవారం ఇంటిని అలాగే పూజా గదిని శుభ్రం చెయ్యకండి. అలాగే ఉగాదికి కావాల్సిన పూజా సామాగ్రిని కూడా ఒకరోజు ముందుగా తెచ్చుకోకూడదు. మార్చి 19వ తేదీ గురువారం ఉగాది పండుగ రోజున ఉదయం 7 గంటల వరకు అమావాస్య గడియలు ఉన్నాయి. కాబట్టి ఉగాదికి సంబంధించి పూజా సామాగ్రిని మొత్తం ఉదయం 7 గంటల తర్వాతే తెచ్చుకోండి. అలాగే ఈ ఉగాది పండుగ నాడు ఉదయం 7 గంటల నుండి 9 గంటల మధ్యలో ఇంట్లో దీపారాధన చేసుకోండి. శ్రీ విశ్వాసునామ సంవత్సరంలో ఇదే ఆఖరి అమావాస్య. ఈ అమావాస్య రోజున ఖచ్చితంగా కొన్ని నియమాలు పాటించాలి. అమావాస్య తిథి అంటే లక్ష్మీదేవికి ప్రీతికరమైనది. కాబట్టి ఈ అమావాస్య రోజున ఇంట్లో లక్ష్మీదేవిని పూజించండి. ఇక రాబోయే కొత్త సంవత్సరంలో అష్టైశ్వర్యాలకు లోటు లేకుండా ఉంటుంది. కాబట్టి అమావాస్య రోజున ప్రతి ఒక్కరూ ఉదయాన్నే నిద్రలేవాలి. అమావాస్య రోజున ఆలస్యంగా నిద్రలేస్తే మీ ఇంట్లోకి జ్యేష్ఠాదేవి అడుగు పెడుతుంది. ఇక అమావాస్య అనగానే మనలో చాలామంది ఇంటికి గుమ్మడికాయలు కట్టుకోవడం, ఇంటికి దిష్టి తీసుకోవడం, కాలికి నల్లదారం కట్టుకోవడం ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు. అమావాస్య రోజున ఇలాంటి నియమాలు పాటిస్తే మన ఇంటిపై ఎలాంటి చెడు కన్ను పడకుండా ఉంటుంది. కాబట్టి అమావాస్య రోజున ప్రతి ఒక్కరూ ఇంటి ముందు బూడిద గుమ్మడికాయను కట్టుకోండి. ఈ ఉగాది నుండి కొత్త సంవత్సరం ఏర్పడుతుంది. కాబట్టి అమావాస్య రోజున ఇంటి గుమ్మానికి బూడిద గుమ్మడికాయ కడితే మీ ఇంటికి ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి. ఈ అమావాస్య రోజున అంటే బుధవారం ఉదయాన్నే ఇంటి ముందు గుమ్మడికాయను కట్టుకోండి. తొడిమ ఉన్న బూడిద గుమ్మడికాయను తెచ్చుకొని గుమ్మడికాయకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఇంటి గుమ్మానికి వేలాడదీసి సాంబ్రాణి ధూపం వేయండి. ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం వెంటనే తొలగిపోయి ఇక మీ ఇంటికి మంచి రోజులు ప్రారంభం అవుతాయి. అయితే మీ ఇంటికి గుమ్మడికాయ కట్టలేని వారు పూజించిన నిమ్మకాయలను కట్టుకోండి లేదా కలబంద మొక్కను వేలాడ తీసుకోండి. ఇలా ఏదో ఒకటి ఈ అమావాస్య రోజున ఇంటి గుమ్మానికి కడితే చాలా మంచి జరుగుతుంది. మనం ఎంత ఎదుగుతుంటే అంత బయటి వాళ్ళ దిష్టి మన కుటుంబం పైన పడుతుంది. ఒక వ్యక్తికి దిష్టి తగిలితే మీ కుటుంబంలో ఎన్నో సమస్యలు ఏర్పడతాయి. కాబట్టి ప్రతి అమావాస్య రోజున ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ కళ్ళుప్పుతో దిష్టి తీసుకోండి. ఎంతటి దిష్టి అయినా వెంటనే తొలగిపోతుంది. ముఖ్యంగా మీ ఇంట్లో ఉన్న చిన్నపిల్లలకు ప్రతి అమావాస్య రోజున ఉప్పుతో దిష్టి తీస్తే భయంకరమైన నరదిష్టి మొత్తం వెంటనే తొలగిపోతుంది. అలాగే ఈ అమావాస్య రోజున ప్రతి ఒక్కరూ మీ కాలికి నల్ల దారం కట్టుకోండి. దిష్టి దోషాలు, శని దోషాలన్నీ తొలగిపోతాయి. అలాగే ఆర్థిక పరంగా బాగా కలిసి వస్తుంది. పురుషులు కుడికాలికి, స్త్రీలైతే ఎడమకాలికి నల్ల దారాన్ని కట్టుకోండి. ఈ అమావాస్య రోజున ఏది చేసినా చేయకపోయినా పచ్చకర్పూరంతో లక్ష్మీదేవికి హారతి ఇచ్చి నమస్కారం చేసుకోండి. డబ్బు కష్టాలన్నీ వెంటనే తీరిపోయి అఖండ రాజయోగం కలుగుతుంది. అలాగే ఈ అమావాస్య రోజున రావి చెట్టును పూజిస్తే మీ మనసులోని కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయి. రావి చెట్టుకు 7 ప్రదక్షిణాలు చేసి రావి చెట్టు కింద నువ్వుల నూనెతో దీపం వెలిగించండి.
మీరు ఏది కోరుకున్నా వెంటనే నెరవేరుతుంది. అమావాస్య రోజున తెలిసి తెలియక కూడా కొన్ని పొరపాట్లు చేయకండి. ముఖ్యంగా ఈ అమావాస్య రోజున జుట్టు కత్తిరించడం, గోళ్ళు కత్తిరించడం అస్సలు చేయకూడదు. లేదంటే మీ ఆయుష్ తగ్గుతుంది, అనారోగ్య సమస్యలు వెంటాడుతాయి. అలాగే అమావాస్య రోజున కొత్త వస్త్రాలు కొనకూడదు, నూతన వస్త్రాలు కూడా ధరించకూడదు. ఇక పూజ కోసం తులసి ఆకులను కోయకూడదు. అలాగే అమావాస్య రోజున ఇల్లు మారకూడదు, నూతన గృహప్రవేశాలు చేయకూడదు. లేదంటే మీ కుటుంబంలో ప్రశాంతత అనేది ఉండదు. అలాగే ఈ రోజున పొరపాటున కూడా ఎవరికీ అప్పు ఇవ్వకూడదు. అమావాస్య రోజున అప్పు ఇస్తే ఆ డబ్బు ఎప్పటికీ తిరిగి రాదు. ముఖ్యంగా అమావాస్య రోజున దూర ప్రయాణాలు అస్సలు చేయకండి, లేదంటే మీ పనుల్లో ఆటంకాలు ఏర్పడతాయి. ఇక మనలో చాలామంది ఆడవారు ప్రతిరోజు ఇంటి ముందు ముగ్గులు వేస్తారు. అయితే పౌర్ణమి మరియు అమావాస్య తిథుల్లో మాత్రం ఇంటి ముందు ఖచ్చితంగా ముగ్గులు ఉండాలి. అమావాస్య రోజున ఇంటి ముందు ముగ్గు లేకపోతే మీ ఇంట్లోకి నేరుగా నెగిటివ్ ఎనర్జీ ప్రవేశిస్తుంది. విశేషంగా ఈ అమావాస్య రోజున నీటిలో గంగాజలం కలిపి స్నానం చేస్తే సర్వ పాపాలన్నీ వెంటనే తొలగిపోతాయి. అయితే గంగాజలం అందుబాటులో లేనివారు నీటిలో చిటికెడు పసుపు కలిపి స్నానం చేయండి. అలాగే నీటిలో రాళ్ల ఉప్పును కలిపి స్నానం చేస్తే నరదిష్టి దోషాలన్నీ వెంటనే తొలగిపోతాయి. ఇక చాలామంది ఇళ్లల్లో ఎల్లప్పుడూ కష్టాలు ఏర్పడుతూనే ఉంటాయి. అలాంటి వారు అమావాస్య రోజున కొబ్బరికాయతో ఇంటికి దిష్టి తీసి ఆ కొబ్బరికాయను పగలగొట్టి ఎవరూ తిరగని ప్రదేశంలో పడేయండి. మీ ఇంటికి పట్టిన దరిద్ర బాధలన్నీ వెంటనే తొలగిపోయి మీ కుటుంబంలో సుఖ సంతోషాలు పెరుగుతాయి. ఇక ఎవరైతే అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారో అలాంటి వారు తులసి కోటలో నెయ్యి దీపం వెలిగించి తులసికి ఒక నమస్కారం చేసుకోండి. మంచి ఆరోగ్యంతో పాటు మీ ఆయుష్ కూడా పెరుగుతుంది. అమావాస్య రోజున రాత్రి సమయంలో భూమిపైన నెగిటివ్ ఎనర్జీ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ అమావాస్య రోజున తప్పనిసరిగా మీ ఇల్లంతా సాంబ్రాణి పొగ వేయండి. మీ ఇంట్లోకి దుష్టశక్తులు ప్రవేశించకుండా ఉంటాయి. అమావాస్య రోజున ఎట్టి పరిస్థితుల్లోనూ మాంసాహారం తినకూడదు. అలాగే భార్యాభర్తలు బ్రహ్మచర్యం పాటించాలి. ఈ అమావాస్య రోజున మీ ఇంటిని ఉప్పు నీటితో శుభ్రం చేస్తే ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం తొలగిపోయి సానుకూల శక్తి ప్రవేశిస్తుంది. అలాగే ఇంటికున్న దరిద్రం పోయి అదృష్టం కూడా కలిసి వస్తుంది. ముఖ్యంగా ఈ ఫాల్గుణ అమావాస్య నాడు గోమాతకు అరటిపండ్లు లేదా పచ్చిగడ్డిని ఆహారంగా తినిపిస్తే ముక్కోటి దేవతల ఆశీర్వాదం లభిస్తుంది. అయితే శని దోషాలతో ఇబ్బంది పడేవారు నల్ల కుక్కకు ఆహారంగా రొట్టెలు వేయండి. జాతకంలో ఉన్న శని దోషాలన్నీ వెంటనే తొలగిపోతాయి. ఈ అమావాస్య రోజున రాళ్ల ఉప్పును కొనుగోలు చేయండి. ఈ రోజున ఉప్పు కొంటే ఆర్థికంగా బాగా స్థిరపడతారు. అమావాస్య రోజున శుభకార్యాలు, గృహప్రవేశాలు, నామకరణం వంటివి చేయకండి. అలాగే కొత్త పనులు కూడా ప్రారంభించకూడదు. అలాగే కొత్త వస్తువులు, కొత్త ఆభరణాలు, వాహనాలు వంటివి అమావాస్య రోజున కొనకూడదు. ఇక సంతానం కోసం ఎదురు చూసే దంపతులు అమావాస్య రోజున అన్నంలో నెయ్యి కలిపి కాకికి ఆహారంగా వేయండి. ఇక మీ మనసులో ఏదైనా కోరిక ఉంటే ఆ కోరిక వెంటనే నెరవేరాలంటే ఈ అమావాస్య రోజున ఒక బ్రాహ్మణుడిని మీ ఇంటికి పిలిచి భోజనం పెట్టి ఆశీర్వాదం తీసుకోండి. మీ కోరికలన్నీ ఖచ్చితంగా నెరవేరుతాయి. ఇక ఈ అమావాస్య రోజున ఆడవారు జుట్టు విరబోసుకొని బయట తిరగకూడదు. ముఖ్యంగా రాత్రిపూట చిన్న పిల్లలను బయటకు తీసుకువెళ్ళకండి, లేదంటే దుష్టశక్తుల ప్రభావం పడుతుంది. ముఖ్యంగా వ్యాపారాలు చేసేవారు ఈ అమావాస్య రోజున మీ షాప్కి గుమ్మడికాయతో దిష్టి తీయండి. వ్యాపారంలో వచ్చే నష్టాలు తొలగిపోయి మంచి లాభాలతో పాటు అష్టైశ్వర్యాలు కలుగుతాయి. ముఖ్యంగా ఈ అమావాస్య రోజున నువ్వుల నూనెతో ఇంట్లో దీపారాధన చేస్తే శని దోషాలు తొలగిపోయి సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది. అమావాస్య రోజున పితృదేవతలకు తప్పనిసరిగా పూజించాలి. అమావాస్య నాడు పితృదేవతలకు తర్పణం వదిలితే ఇంకా మంచిది. నీటిలో నల్ల నువ్వులు కలిపి ఆ నీటితో పెద్దలకు తర్పణం వదిలితే వంశాభివృద్ధి కలుగుతుంది. మీకున్న పితృదోషాలు కూడా తొలగిపోతాయి. అలాగే ఈ రోజున ఎవరైతే శివుడిని పూజిస్తారో అలాంటి ఇళ్లల్లో సమస్యలు అనేవే ఉండవు.
ఆర్థికంగా ఆరోగ్యపరంగా బాగా కలిసి వస్తుంది. ఈ విధంగా అందరూ కూడా అమావాస్య నియమాలను పాటించండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీరామ్.